నిర్దోషినని ప్రూవ్ అయితే రాజీనామా చేస్తానన్నాడు గాని కొడుకు మాట మీద నిలబడమని చెప్పు. పదవంటే నాకు ప్రాణం. నేను పదవిలో లేకపోతే చచ్చిపోయినట్లే. అమ్మా, మీ నాన్న నిర్దోషని కోర్టు చెప్పింది పేపర్లు రాశాయి. ఇంకా ఎందుకురా ఆయన్ని బద్ధశత్రువులా శిక్షించాలని చూస్తావు? అమ్మా, ఆయన స్వార్థం కోసం సిన్సియర్ గా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా బలైపోయాడు. అతని కుటుంబం రోడ్డున పడి భోరుమని ఏడుస్తాం చూడు. ఒక తప్పును కప్పుపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. ఆయన కోసం నన్ను రాజీనామా చేయమంటున్నావే, ఎలాగమ్మా? లేదురా, ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని అపోజిషన్ వాళ్ళే అబ్బాయిని చంపేశారంట. ఆయన అంత ఘోరం చెయ్యర్రా. అలా అని తప్పే చేయరని అంటలేదు. 20 ఏళ్లుగా అనుభవించిన పదవి పోయేసరికి పిచ్చివారిలో తయారయ్యారు. ఆయన్ని చూస్తుంటే భయం వేస్తుందిరా. నా కోసం ఆయనకి ఆ పదవి వదిలేయరా. అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇది నీకోసమో నా కోసమో వదిలేయడానికి అది ఆడుకునే వస్తువో లేక మన ఆస్తో కాదమ్మా. ఎన్నో కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాల్ని బాగు చేస్తాననే నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యత. ఆయన ఒక్కరి సంతోషం కోసం వాళ్ళందరికీ నేను ద్రోహం చేయలేనమ్మా. ఐఎమ్ సారీ. నీకు పదవిదే పట్టిందిరా. నువ్వు మారిపోయావు. ప్రపంచంలో ఎవరైనా మారుతారు గాని నా కొడుకు మారడు అనుకున్నాను. నీకు తండ్రి కంటే పదవే ఎక్కువని ఇప్పుడే తెలిసింది. ఇలా అడగడం తప్పేనయ్యా, నన్ను క్షమించు. అమ్మా, ఏమయ్యా డిఎన్కే బాగా పవర్ఫుల్ అయిపోయాడయ్యా. పై కమిటీ అని తెగ పొగిడేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏమైనా గెలిచామనుకో నా సీటు చిరిగిపోద్ది. పైగా ఈ స్టేట్ పాలిటిక్స్ డిస్కస్ చేయాలి. ఒకసారి రమ్మని ప్రైమ్ మినిస్టర్ కబుర్ చేశాడంట. రేపు ఢిల్లీ వెళ్తున్నాడు. ఎందుకు రాపావు కుట్రై? చూడండి సార్, మీ కొడుకుని ఏం చేయలేక కోపంతో పిచ్చి కుక్కలా రాత్రి కారద్దం బలగొట్టి చేయించుకున్నారు సార్. మేమెంత చెప్పినా మత్తెక్కించుకోకుండా కుట్లేయించుకుంటున్నారు సార్. అదేమో మండిపోతుంది. డిఎన్కే ఏంటిది? ఇదేంట్రా మంట? నీ కొడుకు చేసిన దానికి నా కడుపు మండిపోతుంది. అది చల్లార్చడానికి నీ దగ్గర మత్తు మందుందా? కుట్టో మండది. ఈ మంట వల్లనైనా నా సిగ్గులేని మొహానికి రోషం వస్తుందేమో. 25 ఏళ్లుగా ఈ సిటీలో నువ్వు పెద్ద పొలిటీషియన్వి, నేను తొక్కలో పెద్ద రౌడీని, కింగ్ మేకర్ని. మనం బుచ్చ పోసుకోవడానికి వెళ్తే వెనక 10 మంది సెక్యూరిటీ. నిన్నగాక మొన్నొచ్చాడు వాడు. ఈరోజు పోలీసులకు పెద్ద హీరో, ప్రజలకు నాయకుడు. మనలాంటి దొంగన కొడుకులకి ఏకులో మేకు. బాలగంగాధర్, నో, ఇంకా ఒక్క క్షణం కూడా నీ కొడుకును బతకనివ్వను. వాణ్ణి లేపేస్తా. వెంటనే బై ఎలక్షన్లు వచ్చేలా చేస్తాను. నిన్ను సీఎంని చేస్తాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. సూర్య, ఏమైందండి? ఏం లేదు, నువ్వు పడుకో. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. అయ్యా, దేవుళ్ళని కొడుకులు కన్నారయ్యా. హలో హలో బాబు. సూర్య, నాన్న, నేనేరా? ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. ఏమైంది నాన్న? ఏం లేదురా, నేను చూడాలనుంది. తప్పకుండా నాన్న. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను నాన్న. అలా కాదురా, నన్ను కలిశాక ఢిల్లీకి వెళ్ళు. అలాగే నాన్న. ప్రియా, మా నాన్న, ఆయన పిలుపులో ఎప్పుడూ లేని ఆప్యాయత వినిపించింది. నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తున్నారు. నాన్న. బాబు, నేను వస్తున్నానని ప్రయాణం అదేం లేదు నాన్న. లోపలికి రండి రండి. బాబు సూర్య, మీ నాన్న ఇక నుండి నీకు తలనొప్పిగా ఉంటాడు. అధికారంలో ఉండగా స్వార్థంతో చేసిన తప్పులకి
ఇంతకాలం బంధాలు బంధుత్వాలు మర్చిపోయి మీ ప్రేమ అనురాగాలకి దూరమైపోయాను. రాజకీయాల్లో ఉండి ఓ రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే నన్ను క్షమించరా? ఏంటన్నది? నాలాంటి నీచుడు నీలాంటి గొప్పవాడి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదరా నాన్న. నేను అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకున్నదంతా వాళ్ళకే తిరిగి చేసి చట్టం ముందు నా తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించిన తర్వాత ఒక్కరోజైనా నీతో కలిసి బతకాలనుందిరా. ఇదే నా చివరి కోరిక. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను రే. రామా, అమ్మా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించు. అలా అనకండి మావయ్య, నన్ను ఆశీర్వదించండి. రే, నువ్వు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని మన ఇంటికి వచ్చి మీరిద్దరూ నాతోనే ఉండాలి. అలాగే నాన్న. బాబు, ఒక మాట, ఆ డిఎన్కే విషయంలో జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నాతో కలిసిన తర్వాత ఒక్క డిఎన్కే ఏంటి నాన్న? 1000 మంది డిఎన్కేలు వచ్చినా నన్నేం చేయలేరు. ఇంతకాలం నా తండ్రి నాతో లేడన్న బాధతో సగం చచ్చిపోయాను. కానీ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి నాకు వచ్చింది నాన్న. యూ డోంట్ వరీ నాన్న. హలో, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ గారు గుండెపోటుతో మరణించారు. వారి హఠాత్ మరణం రాష్ట్ర రాజకీయానికి ఒక్కరోజు నీతో కలిసి బతకాలనుందిరా. ఇదే నా చివరి కోరిక. ఆయన హత్య చేశాడని నింద వేసి పదవిలోకి వచ్చాం. ఆ పదవిని కాపాడుకోవడం కోసం ఆయన్నే హత్య చేశాడు. ఆయన చనిపోయింది గుండెపోటుతో కాదు, నువ్వు చేసిన అవమానాన్ని మాతో చెప్పుకొని గుండె పగిలి చనిపోయాడు. అమ్మా, అమ్మా, నాన్న, అక్క, చెల్లి అనే అనుబంధం నీకెక్కడుందిరా? పోయిన పదవి కోసం ఆయన మనసు ఎంత క్షోభపడి ఉంటే నీ దగ్గరికి వచ్చి అవమానం పారయ్యా. కన్న తండ్రి కంటే మంత్రి పదవి ఎక్కువైందిరా నీకు. నన్ను క్షమించు తమ్ముడు. ఏంటక్క ఇది? ఏమైందక్క? ఏమైంది చెప్పు, ఏమైంది? నాన్న గుండెపోటుతో చనిపోలేదురా. ఏమన్నాడు మావయ్య? రాజీనామా చేస్తానన్నాడా? మామగారు, మళ్ళీ మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదల్లుడు, నా కొడుకుని పోగొట్టుకోవడం కంటే పదవిని పోగొట్టుకోవడమే మంచిదనిపించింది. పదవి 5 ఏళ్లకోసారి మారుతూనే ఉంటుంది. కానీ నా కొడుకు ఒక్కసారి పోతే ఈ జన్మలో నాకు దొరకడు. వాడితో మనసు విప్పి మాట్లాడాక నేనెంత తప్పు చేస్తున్నానో తెలుసుకున్నా. అందుకని ప్రెస్ మీట్ పెట్టి నా నేరాలన్నీ ఒప్పుకుంటాను. నేను సంపాదించిన అక్రమాస్తులన్నీ ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తాను. మీరిచ్చేస్తే మా సంగతి ఏమిటి?
మీరు నేరం ఒప్పుకుంటే మీతో పాటు మేము కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఈ సంగతి తెలిస్తే డిఎన్కే మనల్ని బతకనిస్తాడా? నా కొడుకున్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చెయ్యను. మీరు నేరాన్ని అంగీకరించడానికి మేము ఒప్పుకోం. ఇది నా జీవితం, నా నిర్ణయం. మీ నిర్ణయం వెనక మా జీవితాలున్నాయి. ఇన్నాళ్ళు మీరు చెప్పిన ప్రతి వెధవ పని చేశాను. ఈ ఒక్క మంచి పనికి అడ్డు రావద్దు. మావయ్య, మమ్మల్ని కాదని వెళ్తే తిరిగి రాలేరు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై